సూర్య అన్న కెరీర్ లో పెద్ద అటర్ బాబు. సూర్య యాక్టింగ్ ఓకేనండి, మరి అంత యాక్టింగ్ ఏం లేదు. సూర్య స్క్రిప్ట్ సరిగ్గా తీసుకోవట్లేదు. సూర్య బాగాలేదు, కామెడీ లేదు, ఏం లేదు. సో సినిమాలో అయితే ఏం లేదు ఫ్రెండ్స్. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. సూర్య అన్న కెరీర్ లో పెద్ద అటర్ బాబు, బిగ్గెస్ట్ అటర్ బాబు. కంగువా మించిపోయింది సినిమా. ఏం బాగాలేదు. ఒక సాంగ్ ఉంది, ఏదో ఆచి బంపర్ పెట్టి తొక్కర పెట్టి ఉంది, కానీ 15 నిమిషాలు ఒక లెంత్ సీన్ ఒకటి తీశారు, సింగిల్ షాట్. అదొకటి బాగుంది. ఉంది శ్రీయాతో అటర్ ప్లాపే. అది కూడా అటర్ ప్లాపే. శ్రీయా అని ఇప్పుడు ఏమన్నా చూసేస్తారండి, ఫ్యాన్స్ వచ్చేస్తున్నారండి శ్రీయా కోసం. కొత్తలు ఊరసీ రౌతులారే శ్రీలీలని పెట్టి ఐటమ్ సాంగ్లు చేస్తున్నారు. ఓల్డ్ హీరోయిన్ పెట్టుకోవచ్చు ఐటమ్ సాంగ్ చేస్తే ఎక్కడ చూసేస్తారు, ఎక్కడ వర్కౌట్ అయిపోద్ది. అది ఎందుకు పెట్టు నాకైతే తెలీదు. మన హీరో అయితే ఒక స్మగ్లర్ అండి. సో చిన్నప్పుడే మన కృష్ణుడు వచ్చి కౌశల్యని ఎలా చంపుతానని చెప్పేసి ఉంటుంది కదా టాపిక్. హీరో మచ్చ వేసుకుని ఎక్కడో పుడతాడు, ఆ మచ్చ ఉన్నవాడు వచ్చి మమ్మల్ని చంపేస్తాడని చెప్పేసి ఊర్లో ఉన్న పిల్లలందరినీ చంపేస్తారు. పెద్ద ఎదిగిన తర్వాత హీరో మళ్ళీ ఆ ఊరికి వచ్చి వాళ్ళిద్దరిని చంపుతాడు. ఇరిటేటింగ్ సీన్స్ అన్ని ఇరిటేటింగ్. తలుపులు ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తానా, షో పేరు బాబు అని చెప్పి అందం అనుకున్నా. మామూలుగా లేదు, జనాలు లేచి వెళ్ళిపోతాం. ఒకటి కొంతమంది పడుకున్నారు. ఈ రోజు ఎలా ఉందంటే రేపు ఇంకా ఎలా ఉంటుందో. దయచేసి కార్తీక్ సుబ్బరాజు గారి డైరెక్షన్ వేస్ట్, ఈ సినిమాకి వేస్ట్. కంగువా ఓకే చెప్పేస్తా. అది కూడా కంగువాతో మా అందరిని ఒంగోబెట్టి మింగాడు. దీంతో మెట్రో దగ్గరికి వెళ్ళి నైట్ పూట గోటంతో గుద్దాడు. ఎందుకన్నా ఇది 5కి 0. సూర్య యాక్టింగ్ ఓకేనండి, మరి అంత యాక్టింగ్ ఏం లేదు. సూర్య ఏది మెట్రో 50-50. నాని మూవీ ఎవరేమన్నా అంటే నాకు నచ్చలా, నచ్చటోళ్ళకి నచ్చుద్ది అంతే. చాలే స్వామి, వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి నన్ను కొడతారేమో. నువ్వు చాలు ఇంకా. థ్యాంక్ యూ. బాగాలేదు బ్రో, నచ్చలేదు. సూర్యాది పడాల్సిన సినిమా కాదు, మిగతా వేరే వాళ్ళు చేస్తే బాగుంటుంది. చాలా చిన్న కాన్సెప్ట్. సూర్య చాలా పెద్ద హీరో, స్టోరీ అంతగానం కనెక్ట్ కాలేదు. సో లాస్ట్ ఒక 20 minutes మాత్రం బాగుంది, మిగతా అంతా వేస్ట్. సూర్య యాక్టింగ్ ఒక పర్లేదు, బట్ గెటప్స్ అవన్నీ సెట్ అవ్వలేదు నాకు. ఐటమ్ సాంగ్ శ్రియా బ్రో మామూలుగానే ఉంది అది కూడా. సో యాక్టింగ్ పర్లేదు, కుజాక్ ద బ్యాక్ చేసింది. సూర్య గారు కూడా బాగా చేశారు, బట్ ఏంటంటే కొన్ని అంటే స్టోరీ అనేది కొంచెం లాగ్ అయిపోయింది అంతే. శ్రియాతోనే ఉంది బ్రో, ఐటమ్ సాంగ్ ఉంది ఒకటి. రేటింగ్ అంటే ఏం చేయలేము బ్రో, సినిమా అసలు నచ్చలేదు నాకు. ఫస్ట్ హాఫ్ బాగా నచ్చలేదు అసలు సినిమా. థ్యాంక్ యూ. స్క్రిప్ట్ సరిగ్గా తీసుకోవట్లేదు. సూర్య బాగాలేదు, కామెడీ లేదు, ఏం లేదు. సీన్ అసలు బాగాలేదు, వేస్ట్ అన్న అసలు. అదే మన శ్రేయ ఏం బాగాలేదన్నా. ఒక ఎమోషనల్ సీన్ ఒకటి అంటే స్క్రిప్ట్ తీసుకున్నారు, కానీ అది లాస్ట్ లో అర్థం అవుతుంది. అదొక్కటి కొంచెం ఓకే అనిపించింది, కానీ మిగతా అంతా స్టోరీ లైన్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఏం లేదు. కానీ ఫైట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నచ్చుద్ది. ఫైట్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది. హెగ్డే క్యారెక్టర్ ఏదో అలాగే, ఆ ఒక సాంగ్ ఒకటి బాగుంటది, ఆ సీన్ ఒకటి బాగుంటది అంతే. రెట్రో లాస్ట్ లో డోర్స్ ఓపెన్ చేసి పెట్టారు, పావు గంట ముందే ఓపెన్ చేశారు. అయిపోయిందేమో, బయటికి వెళ్ళిపోవచ్చు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతాం, ఎప్పుడు అవ్వట్లేదన్న. ఆ టైం నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది అనమాట, కాపాడండి అయ్యా నన్ను అని. ఎవరో కాపాడడానికి కూడా లేరు. సో బుర్ర మీద సుత్తి పెట్టి టప్ప 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 కొడితే అలా ఉంటుందో అలా అనిపించింది. ఓ పావు గంట ముందే ఓపెన్ చేశారు వెళ్ళిపోండి అని. మనకేంటంటే సినిమా మీద అభిమానం కొద్ది చివరి దాకా లాస్ట్ టైటిల్స్ పడే వరకు అలవాటు కదా, అలా చూస్తూ కూర్చుని పోయాను అనమాట తప్పక. సో సినిమాలో అయితే ఏం లేదు ఫ్రెండ్స్. సూర్య గారికి ఇది సెకండ్ కంగో తర్వాత ఆయన నుంచి బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ కార్తీక్ సుబ్బరాజు గారి ఫ్లాప్స్ అంటే కథలు బాగుంటాయి, నెరేటివ్ స్టోరీ టెల్లర్, ఈజ్ అ గుడ్ స్టోరీ టెల్లర్. బట్ ఎందుకు ఇది అంత వీకెస్ట్ గా ప్లాన్ చేసుకున్నారు అనేది అర్థం కావట్లా. అంటే అన్ని సినిమాలు మిక్సీలో వేసి గ్రైండర్ కొడితే ఎలా ఉంటుందో నాకు అది
ఆ వైపు కనిపించింది అనమాట. గోల్డ్ ఫిష్ అన్నారు, ఆ గోల్డ్ ఫిష్లు కూడా లాస్ట్లో పని చేయలేదు అన్నారు, నిజంగానే పని చేయనట్టుగానే అయిపోయింది సినిమా కూడా. సో ఓవరాల్గా అయితే వీకెస్ట్ ఫిలిం, కార్తిక్ సుబ్బరాజ్ గారికి వీకెస్ట్ ఫిలిం ఇది. హిట్ టాప్ ఈ వీక్ హిట్. నాని గారి పెర్ఫార్మెన్స్ అది కూడా చాలా బాగుంది, యాక్షన్ పెర్ఫార్మెన్స్ బాగున్నాయి. కాకపోతే దాంట్లో కొంచెం తీసుకున్న పాయింట్ ఇంకొంచెం స్ట్రాంగ్ పాయింట్లా తీసుకుంటే బాగుండేది అనిపించింది. హిట్ అయితే మటుకు మిగతాదంతా ఈ వారం అయితే హిట్. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఐటమ్ సాంగ్ అయినా ఏదైనా కూడా సాంగ్స్ వీక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. 0.75. రెట్రో సినిమా కార్తిక్ సుబ్బరాజ్ మేనరిజం తగ్గట్టుగా ఆయన వన్స్ అప్ టైం పేటా సినిమా రజనీకాంత్తో చేశారు. ఆ బ్యాలెన్స్ సూర్యలో కొత్తతనంగా సూర్యని ప్రజెంటేషన్ చేశారు. ఎవరికైనా సరే ఏ ప్రాబ్లం ఉన్నా అన్ని నెగిటివ్తో కాకుండా నవ్వుతో కూడా సాల్వ్ చేసుకోవచ్చు. ఆ నవ్వు అనే పజిల్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ సెంటిమెంట్ అండ్ జ్యోతిక సూర్య వాళ్ళు కూడా ప్రొడక్షన్స్ బాగానే ఉంటాయి. బట్ ఈ సినిమాలో ఏంటంటే పబ్లిక్ మోటో కూడా ఒక సైకో నుంచి ఒక నవ్వుతూ అనే ఒక పజిల్ అనేది ఆడియన్స్కి బజ్ ఇచ్చారు. కంగువాతో కొద్దిగా డిసప్పాయింట్ అయినా సూర్య వన్ మ్యాన్ షో చేశాడని చెప్పచ్చు. కార్తిక్ సుబ్బరాజ్ సూర్య ఫస్ట్ కాంబినేషన్ బెస్ట్ కాంబినేషన్ లాగా ఉంటుంది వాచ్మెన్. ఇప్పుడు మీరు డైరెక్షన్ నేను హీరో అయితే మీకు నాకు సెట్ అవుతుందా? అలానే మీ ర్యాపో మీకు ఉంటుంది, నా ర్యాపో నాకు ఉంటుంది. అలానే కార్తిక్ సుబ్బరాజ్ పేటం ఆయనకు ఉంది, సూర్య మేనేజర్ యాక్టింగ్ స్కిల్స్ అనేది ఉంది. సూర్య జనరల్గా ఏ సబ్జెక్టు యాక్సెప్ట్ చేయడు, బట్ యాక్సెప్ట్ చేసాడంటే బాడీ లాంగ్వేజ్ దగ్గర రిథమ్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి ఈ సినిమాలో అయితే మంచి ఎలివేషన్స్ ఉన్నాయి. ఆ ట్విస్ట్లు నేను రివీల్ చేయకూడదు కాబట్టి వాచ్మెన్. భయ్యా ఇప్పుడే రెట్రో సినిమా చూడటం జరిగింది. సినిమా చాలా అంటే చాలా బాగా అనిపించింది. సూర్య గారి పెర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. మన పూజ హెగ్డే కాంబినేషన్ లో చాలా బాగా అనిపించింది. స్టోరీ కూడా అంటే ఇంతవరకు ఇలాంటి స్టోరీ అనేది రాలేదన్నమాట. మొత్తం ఇప్పుడున్న జనరేషన్ కి రిలేట్ అయ్యే స్టోరీలా అనిపించింది. అంటే ప్రతి ఒక్కరు చూసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇచ్చిన డబ్బులకి వర్త్ అని అనిపిస్తుంది బ్రో. అంటే సూర్య గారి పెర్ఫార్మెన్స్ చెప్పనక్కర్లేదు. ఆయన ఏ సినిమా అయినా ఒక రేంజ్ లో తీస్తారు. అందులో 7 సెన్స్ సీక్వెన్స్ లా అనిపించింది నాకైతే. Hey all, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గైస్, నేను మీ వర్షిని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ నిరుపమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో గైస్, నేను మీ యానీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు.